వరల్డ్ మలేరియా హెల్త్ డే సందర్భంగా మరియు ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి 5 years అయినందు సందర్భంలో మరియు నిన్న జరిగిన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ అనుభవ వైద్యుల సంఘాల సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల లోపట హెల్త్ క్యాంపులు ఫ్రీగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి మా సంఘ సభ్యులకు సంఘ అధ్యక్ష కార్యదర్శులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ అనుభవ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా వెంకటరెడ్డి గారు షేర్లింగంపల్లి మా ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపట ఈరోజు సుమారుగా 276 మందిని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అనుభవ వైద్యుల అంటే ఆర్థోపెడిక్ అనుభవ వైద్యులు, గైనకాలజిస్ట్ అనుభవ వైద్యులు, ఎలర్జిక్ స్కిన్ డిసీజ్ అనుభవ వైద్యులు, జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యం లోపట ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ శిబిరాన్ని ఉచితంగా మందులతో పాటు పండ్లు, బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు పేద ప్రజలు ఉన్న ఏరియా లోపట నుంచి చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. వారికి ఎల్లవేళలా మా ట్రస్ట్ తరఫున మేము అన్ని ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకుంటూ రాబోయే కాలంలో కూడా డెంటల్ అండ్ ఈఎన్టీ అనే సమస్యలతోటి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మమేకమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఉన్న పిహెచ్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ల అడ్వైస్ తీసుకొని ఆ అడ్వైస్ ప్రకారంగా అందరికీ ఉచితంగా మారుమూల పేద మురికివాడల లోపల వైద్య సేవలు అందిస్తున్నాం. దానికి మీరు పత్రికా విలేకరులు మరియు మీడియా వారు వచ్చినందుకు మా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు తరఫున మరియు ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరియు భార్గవి మెడికల్ అండ్ క్లినిక్ తరఫున మీకు ప్రత్యేకమైన శిరస్సుంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎంతమంది వైద్యం అందించారు, ఇంకా ఫ్యూచర్లో ఎంతమందికి అందించాలి? ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల లోపల ప్రతి ఆదివారము పేద ప్రజలకు షేర్లింగంపల్లి ఏరియా మున్సిపాలిటీ లోపల అంటే వైద్య సేవలు అందని స్టేజీలో పోయే వరకు అక్కడికి వెళ్ళి ఆ పబ్లిక్ను మోటివేట్ చేసి ఆ ప్రజలను మోటివేట్ చేసి ఇప్పటి వరకు సుమారుగా 14,775 మందిని సర్వీస్ చేశాము. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మరీ దీన్ని విస్తృతం చేసి ఖచ్చితంగా అందరికీ వైద్యము, వైద్య సదుపాయాలు, ఆరోగ్య సౌకర్యము, ఆరోగ్య సంక్షేమ పథకాలు అన్ని విషయాల వాళ్ళకు వివరించి ఆరోగ్యంపై అవగాహన, పరిశుభ్రత మీద కూడా వాళ్ళకి తెలియపరుస్తాం. అందుగురించి నేను అనేది ఏంటంటే రాబోయే కాలంలో కూడా ఇంకా వానాకాలం వస్తుంది. ఆ వానాకాలం లోపల విచ్చలవిడిగా గనేరియా, మలేరియా, టైఫాయిడ్ అండ్ డయేరియా ఇట్లా చాలా ఈ రోగాలు వస్తాయి. కాబట్టి ఆ రోగాల నుంచి ఏ విధంగా పరిశుభ్రత ఏ విధంగా ఉండాలనో మా ఆర్ఎంపీ పిఎంపీ సోదరులను కూడా షేర్లింగంపల్లి ఏరియాలో ఉన్న ఒక 1000 మంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. ఆ 1000 మంది ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా నేను అతి తొందరలో ఒక సభ ఏర్పాటు చేసి అందరికీ పేదమే కాకుండా ఆదివారం రోజు ఉచితంగా మనకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అనూస్ ఫార్మా అని చెప్పేసి చందానగర్ అండ్ బాలాజీ ఫార్మా అని చెప్పి చందానగర్, ఇంకా చాలా సాయి ఫార్మా, ఇంకా చాలా ఫార్మాలు ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీల వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. ఖచ్చితంగా చారిటబుల్ ట్రస్ట్, ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ కూడా మీకు ఆధ్వర్యంలో సహకరిస్తుంది మందులకు, ఇంకా వేరే విషయంలో. అందుగురించి పండ్లు, బిస్కెట్లు, ఈ మందుల పంపిణీ లోపల మీకు సహకారం ఉంటుంది. కాబట్టి ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గమును తెలంగాణ రాష్ట్రం లోపటనే, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే మనం పోరాడి సాధించుకున్నామో అదేవిధంగా ఆరోగ్య తెలంగాణను కూడా అదేవిధంగా క్షేత్రస్థాయి లోపట రోగాలు లేకుండా
మంచి ఆరోగ్య తెలంగాణను సంపాదించుకోవాలనంటే మారుమూల గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లే ప్రథమ దేవుళ్ళు కాబట్టి వాళ్ళతో పాటు నేను మమేకమై వాళ్ళకు అన్ని విధాలుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మొత్తం షేర్లింగంపల్లి ఏరియానే కాకుండా తెలంగాణ రాష్ట్రంను కూడా ఆరోగ్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటి వరకు చాలామందికి ఉచిత వైద్య సేవలు అందించినాం. ఉచితంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్లకు ఆర్టిఫిషియల్గా ఉన్న అవిటిని కూడా ఆర్టిఫిషియల్ కూడా అందించినాం. ఆ తర్వాత ఇంకా రాబోయే కాలం లోపల కూడా ఈ గని ఏర్పడి కొంచెం ముక్కు, చెవు, గొంతు రకరకాలుగా వంకరపోతాయి కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా మేము ట్రస్ట్ ద్వారా ఇంకా వివిధ విద్యా సంస్థల ద్వారా వివిధ ఎన్ఆర్ఐ ద్వారా వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.